ఉత్కృష్టమైనటువంటిది మహత్తరమైనటువంటి ఈ యజ్ఞ భాగంలో మేమందరూ భాగస్వాములైనారు. అంచేత చివరిలో పూర్ణాహుతి పరమాత్మైన హోమం, ఈ యొక్క హోమం యొక్క మీరందరూ కూడా పెట్టుకొని మేము ఈ ఇళ్ళకు తర్వాత వెళ్ళి మళ్ళీ మండల పూజ, అభిషేకం, అలాగే బిల్వార్చన, అలాగే తర్వాత అన్న సమారాధన, ఈ కార్యక్రమాలతో ఈరోజు ఈ తిలక ధారణ చేసుకొని భస్మధారణ చేసుకున్నట్లయితే మీకు మీ కుటుంబానికి అనేక విధాలైనటువంటి కష్టాలున్నా అవి ఈ వినాయకుడి వల్ల. అందుకే సంకటహర చతుర్థి అని ప్రతి నెల పౌర్ణమి పోయిన తర్వాత వస్తుంది, 4వ రోజున. అంచేత వినాయకుడికి ప్రీతి అయినటువంటిది. అంచేత అటువంటి వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి, లక్ష్మీ గణపతి అయినటువంటి ఆ వినాయకుడికి ప్రీతి అయినటువంటి ఈ గణపతి నేటికి 33 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఈ యజ్ఞంలో మీరందరూ కూడా శ్రమదమాదులకు ఓర్చి, వేంపరాశులకు ఓర్చి చక్కగా ఈ యజ్ఞాన్ని నిర్వహణ చేశారు. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు ఆ యొక్క లక్ష్మీ గణపతి అనుగ్రహం మీ అందరూ ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. అందరూ కూర్చోండి.